ఎక్కడికి వెళ్తున్నారు? హైదరాబాద్ వెళ్తున్నామండి. అవునా? హైదరాబాద్ ఎందుకు? జాబ్ చేసి జాబ్ ఇక్కడ దొరకలేదా? ఇక్కడే ఉన్నాయి ఆంటీ గారు జాబ్లు చేస్తుండకి. ఒక కంపెనీ లేదు, ఒకటి ఇది లేదు. ఎప్పుడు చూసేసి ఆ బట్టల షాప్ లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా ఉంటేనే ఇక్కడ చేసుకుంటారు నాకు. అదే మీ అమ్మ ఎందుకు మరి అక్కడ ఆన్లో ఉంటాయి కదా? హాస్టల్ అయితే ఎలా ఉంటాం ఆంటీ గారు, మనకు తెలియని ఊరు, తెలియదు మనకు ఏదైనా తెలిస్తే బాగుంటది. నువ్వు అంటే తారాదు అక్కడికి వెళ్తే. మరి అమ్మ నాన్న చూడండి. మీ నాన్నగారు ఏది మరి? నాన్న నేను ముందు వెళ్ళిపోయామండి. వెళ్ళి జాబ్ చూసుకొని డాడీ అక్కడ రూమ్ చూసారు. నేను వచ్చేసరి రిటర్న్ అయిపోయా. సామాన్లు చదువుకోవాలి, వెళ్ళాలిగా. మరి మీ చెల్లెలు ఎన్నాళ్ళు అయింది? 2 ఏళ్ళు అయిందండి. 2 ఏళ్ళు బట్టి ఖాళీగా ఉంది. ఖాళీగానే ఉంది. ఒక 4 నెలలు ఆగిందమ్మా. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేస్తారు. మీకు జాబులు దోకా లేకుండా చూస్తారు. అన్ని కంపెనీలు వేస్తారు, జాబులు దొరుకుతాయి. మీరు ఎందుకు అంత కంగారు పడి ఇప్పుడు వెళ్ళడం? అయ్యో మేము కంగారు పడిపోయిందండి. 4 నెలలు ఆగానే మేమే వచ్చేస్తాం. మా చంద్రబాబు మేము గెలిపించుకోవాలి కాబట్టి. అది ఓటు కలవాలంటే మేము వెళ్ళాలి కదా. జగనన్నయ్య, తమరు అడుగు పెట్టిన దగ్గర నుంచి ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తానన్నావు, జాబ్ క్యాలెండర్ అన్నావు, ఈ వ్యవసాయం క్యాలెండర్ అన్నావు. ఏ క్యాలెండర్ లేదన్నా. ఊర్లు ఖాళీ అయిపోతున్నాయి, ఇళ్లు ఖాళీలు అయిపోతున్నాయి. ప్రజలంతా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారు. నిరుద్యోగులు బిడ్డలను వదిలి, ఇప్పుడున్న ప్రజెంట్ రోజులు బాగోలేదని బిడ్డలను వదిలి ఉండలేక తల్లిదండ్రులు ఆ బిడ్డలతో పాటే ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఊడిగం చేస్తున్నారన్న. జగనన్న, నువ్వు ఎప్పుడు ఆ సీఎం కుర్చీ నుంచి ఖాళీ చేస్తే మా రాష్ట్రం అప్పుడు ఫుల్ అయిద్దన్న. వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా మళ్ళీ మా రాష్ట్రానికి తిరిగి వచ్చేస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మీ హాస్పిటల్ నిర్వహణ.